ఒకే కుటుంబం, ఒకే పార్టీ, ముగ్గురు అగ్రనేతలు, 3 సిట్ విచారణలు. ఇది చట్టపరమైన ప్రక్రియనా, తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ఒక పెద్ద వ్యూహమా? కేసీఆర్ మౌనం, కాంగ్రెస్ టెన్షన్. ఈ మౌనం వెనుక అసలు అర్థమేంటి? నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. తెలంగాణ రాజకీయాల్లో విచారణలు కొత్తేమీ కాదు. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒకేసారి సిట్ విచారణల పరిధిలోకి రావడం మాత్రం రాజకీయంగా చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో బయటపడిందేంటి? విచారణలు ఎక్కడ మొదలయ్యాయి? ఈ వ్యవహారం చివరకు ఎటు వెళ్లబోతుంది? జనవరి 20కి ముందే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నైని బొగ్గు గనుల టెండర్ల ద్వారా ఒక ప్రత్యేకమైన కంపెనీకి లాభం చేకూరిందని బహిరంగంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం మొదలైంది. కాంగ్రెస్ నేతలు టెండర్ల రద్దు, కొత్త టెండర్లపై ప్రకటనలు చేయటం మొదలుపెట్టారు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకొచ్చింది. నైని బొగ్గు గనుల అంశాన్ని ముందుగా లేవనెత్తిన నేతకే మొదటి సిట్ నోటీసులు వెళ్లడం రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సిట్ విచారణల కథలో మొదటి అధ్యాయం మొదలైంది మాజీ మంత్రి హరీష్ రావుతోనే. జనవరి 20 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ హరీష్ రావుకు సిట్ నోటీసులు అందాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పేరు ప్రస్తావనకు వచ్చిందన్న కారణంతో సిట్ విచారణ చేపట్టింది. చట్టాన్ని గౌరవిస్తున్నామని చెబుతూ హరీష్ రావు ఎలాంటి వాయిదాలు అడగకుండా నేరుగా విచారణకు హాజరయ్యారు. ఇక్కడే ఒక స్పష్టమైన రాజకీయ సంకేతం వెళ్లింది. పారిపోవడం కాదు, ఎదుర్కోవడమే మా మార్గమని. దాదాపు 7 నుంచి 8 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియా ముందుకొచ్చిన హరీష్ రావు ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోలేదు. విచారణల పేరుతో మమ్మల్ని భయపెట్టాలనుకుంటే అది జరిగే పని కాదు అని స్పష్టంగా చెప్పారు. నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ గంతే కదా నువ్వు ఇచ్చేది. వచ్చిందా? గంతే చేస్తాడు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మతికే నువ్వు సాయం చేసినావు. నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది ఒక వ్యక్తి వాదన కాదు, ఒక పార్టీ స్టాండ్ గా మారింది. ఇక్కడ మరో విషయం గమనించాలి. నైని బొగ్గు గనుల అంశాన్ని ముందుగా బట్టబయలు చేసిన నాయకుడే మొదట విచారణకు పిలవటం రాజకీయాల్లో ప్రశ్నలు మొదలయ్యేలా చేసింది. ఈ విచారణతో బీఆర్ఎస్ క్యాడర్ లో భయం కాదు, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది బీఆర్ఎస్ కు లీగల్ ఇష్యూ కాదు, మోరల్ ఫైట్ గా మారిన క్షణం. హరీష్ రావు విచారణ ముగిసిన వెంటనే రెండో అధ్యాయం మొదలైంది. ఈసారి సిట్ నోటీసులు అందుకున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉందన్న కారణంతో కేటీఆర్ ను విచారణకు పిలిపించింది సిట్. కేటీఆర్ ఎలాంటి రాజకీయ ఆందోళనకు పిలుపునివ్వలేదు, వాయిదాలు అడగలేదు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించారు. అవసరమైన పత్రాలు సమర్పించారు, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఒకే లైన్ చెప్పింది, విచారణలకు భయం లేదు. విచారణ అనంతరం బయటకొచ్చిన కేటీఆర్ తన స్టాండ్ ను స్పష్టంగా చెప్పారు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మ కూడా భయపడే సమస్య లేదు. ఇది చట్టపరమైన ప్రక్రియలా కనిపించినా దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల మాటల్లో కేటీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ భవిష్యత్తు నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్న ప్రయత్నంగా ఈ విచారణలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కానీ దీనివల్ల కాంగ్రెస్ ఆశించిన ఫలితం రాలేదు.
కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారన్న భావన యువతలో సానుభూతిగా మారింది. ఇది ఒక వ్యక్తిపై విచారణ కాదు, ఒక తరం నాయకత్వంపై జరుగుతున్న రాజకీయ పోరాటం. ఈ రాష్ట్రం ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ నడపడానికి జోడెడ్డు కేటీఆర్ గారు, హరీష్ రావు. ఒకడు గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ మొదట మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతామని చెప్పినా సిట్ మాత్రం ఫిబ్రవరి 1న తప్పనిసరిగా హాజరు కావాలని పట్టుపట్టింది. దీంతో కేసీఆర్ నందినగర్లోని తన నివాసంలోనే సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు 5 గంటల పాటు విచారణ సాగింది. కానీ అసలు రాజకీయ కథ విచారణ తర్వాత మొదలైంది. కేసీఆర్ వేదిక లెక్కలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆగ్రహం చూపలేదు. మాటలతోనే కాదు, మౌనంతోనే రాజకీయాన్ని ఎదుర్కొన్నారు. విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. ఏ రాష్ట్రం కోసం ఉద్యమించారో, ఏ రాష్ట్రం కోసం పార్టీ పెట్టారో అదే గదిలో సిట్ విచారణ జరగడం ఆయనను కలిచివేసిందని తెలుస్తోంది. రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. ఇప్పుడు స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే जनाब चंद्रशेखर साहब, आपने तेलंगाना तहरीक का जो दोबारा आइया अमल में लाया, मैं आप सबको ये आश्वासन दिलाना चाहती हूँ, चंद्रशेखर राव का भरपूर साथ देंगे. Of Telangana, which was the main consideration for the commission to give its recommendation to have a separate Telangana. Once upon a time, there lived a ghost. ఇది రాజకీయ నాయకుడి క్షణం కాదు, ఉద్యమ నాయకుడి వ్యక్తిగత క్షణం. బరువెక్కిన హృదయంతోనే కేసీఆర్ విచారణకు సహకరించారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. నందినగర్ వద్ద సీఎం సీఎం అంటూ నినాదాలు. తెలంగాణ భవన్ వద్ద వేలాదిగా కార్యకర్తలు. నాయకుడిపై అన్యాయం జరుగుతోందన్న భావన క్యాడర్ను మరింత గట్టిగా ఏకం చేసింది. పోలీసులు అదుపు చేయలేనంతగా భావోద్వేగం ఉప్పొంగింది. తెలంగాణ ప్రజలకి కేసీఆర్కి ఏగుబంధం ఉంది. ఎన్ని అడ్డంకులు వస్తే, ఎన్ని ఆటంకాలు సృష్టించినా వాటన్నిటిని అధిగమించి కేంద్రంలో అధికారంలో ఉన్న ఉద్దండులున్న కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినోడు, ఒక అద్భుతమైన గొప్ప నాయకుడు బాపు కేసీఆర్ గారు. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కండ్లల్లో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వము ఎక్కడ వేయింది? రేవంత్ రాక్షస్ పాలన ఎందుకు వచ్చింది అని అందరు అడుగుతున్నారు. రైతు బంధు స్కీమ్తో ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో కేసీఆర్ గారు ఉండిపోయారు. కేసీఆర్ గారు నోట ఎప్పుడన్నా జై టీఆర్ఎస్ అని స్లోగన్ విన్నారా? కానీ కేసీఆర్ గారు ఏ స్లోగన్ ఇస్తారో మీరు విన్నారా ఎప్పుడన్నా? జై తెలంగాణ, అంతే. జై తెలంగాణ. తెలంగాణ పేటెంట్ రైట్, తెలంగాణ అనే స్లోగనే, తెలంగాణ ప్రయోజనాలే ప్రయారిటీ టీఆర్ఎస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన కాంచి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్ప డెవలప్మెంట్ ఆయన చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే, జై తెలంగాణ అన్నోడైతే, తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే, తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టాలని భావించింది. కానీ కేసీఆర్ విచారణలో బయటపడింది బలహీనత కాదు, అది
రాజకీయ బలం. ఇప్పటి వరకు షాక్ కలిగించే ఆధారాలు బయటికి రాలేదు, తప్పు నిరూపణ కాలేదు. దాంతో ఇది విచారణ లేక రాజకీయ వేధింపులా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా జనవరి 22-23 తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడ్. KLSR అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది. హరీష్ రావు ధైర్యం, కేటీఆర్ స్పష్టత, కేసీఆర్ మౌనం. మూడు విభిన్న శైలులు, ఒకే రాజకీయ సందేశం. సిట్ విచారణలు చట్టపరమైన ప్రక్రియలే కావచ్చు, కానీ తెలంగాణ రాజకీయాల్లో అవి భావోద్వేగాలను రగిలిస్తున్నాయి. చివరికి తీర్పు చెప్పేది ప్రజలే. ఈసారి మాటలు కాదు, మౌనమే మాట్లాడింది. నాకేం కావాలి? నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది, దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చాను కాబట్టి 2 సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళే. నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ 100% పేదరికం లేని తెలంగాణ కావాలి. అది నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. రైతాంగం గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దానికోసం దండలాడుతున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకేం కావాలి జీవితంలో? అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది, పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి అన్ని ఆలోచించే మీరు ఓట్లేయాలి తప్ప ఆగమై ఓట్లేద్దని మనం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.